తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే. స్విట్జర్లాండ్లోని దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత 3 రోజులుగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన ఆయన రాష్ట్రంలో పెట్టుబడులకి ఉన్న అవకాశాల్ని వారికి వివరిస్తున్నారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటిస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీలో అలాగే ఇతర సందర్భాల్లో మాట్లాడిన ఇంగ్లీష్ వీడియో క్లిప్పింగ్స్ ని రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ లో మాట్లాడిన వీడియోస్ ని పోల్చుతూ సెటైర్లు వేస్తున్నారు. అలాగే దావోస్ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డిని గతంలో దావోస్ లో పర్యటించిన మాజీ మంత్రి కేటీఆర్ ని కూడా పోల్చి చూపిస్తూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసమర్థుడు అని చూపించే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్. దావోస్ లో రేవంత్ రెడ్డి తన్ని తాను నవ్వుల పాలు చేసుకుంటున్నారని, ప్రపంచ వేదికపై అసంబద్ధమైన అసమర్థమైన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రానికి తలవంపులు తీసుకువస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా దాసోజు శ్రవణ్ రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ భాషని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ భాషపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఓ రాష్ట్ర సీఎంకి ఇంగ్లీష్ భాష అనివార్యమే. అయినా సరైన ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం వల్ల తెలంగాణని ప్రపంచం తక్కువగా చూస్తుందా అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతోంది. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించడానికి రేవంత్ రెడ్డికి కావాల్సిన పరిపాలనా దక్షత ఉందని, ముఖ్యమంత్రికి కావాల్సింది ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం మాత్రమే కాదని రేవంత్ రెడ్డి ఫ్యాన్స్, కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ నేతల విమర్శల్ని తిప్పికొడుతున్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ పై పెద్ద చర్చ జరుగుతోంది.